ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ చివరి దశ పోలింగ్ ప్రారంభమైపోయింది. దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దశలో 7 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 57 లోక్సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నారు. 7వ విడత ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. అందులో మొదటిది మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. ఇక 2014-2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మోదీ మరోసారి విజయ కేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ లోని మండి. ఇక్కడ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు. సో పోలింగ్ ప్రారంభమైంది. ఎలా సాగుతుందో తెలుసుకుందాం. అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పోలింగ్ ఎలా సాగుతోంది? మొత్తం 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పోలింగ్ చాలా చోట్ల ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఇంకా ఆ ఈవీఎంలు అవన్నీ సెట్ చేసే క్రమంలో కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇది చివరి విడత పోలింగ్. ఇవాల్టితో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతుంది. దాదాపు 45 రోజుల నుంచి 7 విడతలుగా ఈ పోలింగ్ జరుగుతూ వచ్చింది. ఈ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. ఈ సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ తదితర పోల్ ఫలితాల వెల్లడి మీద ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. అంటే 6:30 తర్వాత వాటిని విడుదల చేయవచ్చు, ప్రసారం చేయవచ్చు అంటూ అందులో స్పష్టంగా పేర్కొంది. ఇకపోతే ఈ విడత పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం ఉంది. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోని మరొక 13 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న 4 నియోజకవర్గాలు ఉన్నాయి. చండీగఢ్ నియోజకవర్గం ఉంది. ఇలా మొత్తంగా 57 నియోజకవర్గాల్లో 2 సినీ నటులు కూడా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమె మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ తరఫున మండి నియోజకవర్గం నుంచి ఆమె బరిలో నిలిచారు. అలాగే గోరఖ్పూర్, గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కూడా ఉన్నారు. మరొకసారి అదే స్థానం నుంచి పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి ఆయన కూడా ఈ బరిలో ఉన్న ప్రముఖుల్లో ఒకరిగా చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లోనే కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఉంది. అయితే అందరి దృష్టి కూడా వారణాసి మీద ఉండి ఆయన 2014లో 19లో వరుసగా 2 పర్యాయాలు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇంకా చెప్పాలంటే 2014 కంటే 2019లో ఆ మెజారిటీ మరింత పెరిగింది. ఈసారి ఎంత మెజారిటీ సాధిస్తారు ఏంటి అన్న దాని మీదనే అందరి దృష్టి ఉంది. 2014లో 2 చోట్ల నుంచి ఆయన పోటీ చేశారు. వడోదర, గుజరాత్లోని వడోదర, అలాగే వారణాసి. కానీ 2019 నుంచి ఒకే నియోజకవర్గం వారణాసిని తన స్థానానికి మార్చుకుని అక్కడి నుంచే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ విడత పోలింగ్ ముగిసింది అంటే ఇక ఎన్నికల ప్రక్రియ ముగిసి అందరి దృష్టి కూడా కౌంటింగ్ మీదనే ఉంటుంది. ఇప్పటికే ఎంతో ఉత్కంఠ వాతావరణం నెలకొనుంది. సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంత మేర ప్రజానాడిని పసిగట్టగలుగుతాయన్న ఆసక్తి, సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. బట్ చాలా వరకు వివిధ రకాల సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలని, సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని అక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గతంలో వారిచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు, వాస్తవ అంచనాలు, వాటిని బేరీజ్ వేసుకుంటే ఎవరి ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రజానాడిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సాయంత్రం 6:30 కోసం ప్రతి రాజకీయ పార్టీ ఎదురు చూస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఇవాల్టి డిబేట్లలో, అంటే సాధారణంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా డిబేట్స్ నిర్వహిస్తూ ఉంటాయి. కానీ ఇవాల్టి డిబేట్లో కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంది. కాకపోతే విపక్ష కూటమి నేతలందరూ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కాబోతున్నారు. రైట్ మహాత్మా. సో ఇవాళ చివరి దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ప్రముఖులు ఈ పోలింగ్ బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హిమాచల్ మండి నుండి బరిలో కంగనా రనౌత్ ఉన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ బరిలో ఉన్నారు. సో సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టొచ్చు అని చెప్పి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇక 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఇవాళ తుది విడత పోలింగ్ జరుగుతోంది, ప్రారంభమైంది. సజావుగా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ కొనసాగుతోందని చెప్తూ ఉన్నారు.